రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలయ్యే ప్రతి పథకం సకాలంలో లబ్ధిదారులకు చేరేలా అధికారులు చూడాలని ఆఫీసర్లు ముందు చూపుతో వ్యవహరిస్తూ ప్రజాసేవలో భాగస్వాములు కావాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. విద్య, వైద్యంపై ప్రత్యేక చొరవ చూపాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ములుగు కలెక్టరేట్లో ఎంపీ బలరాం నాయక్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం ఏర్పాటు చేయగా మంత్రి సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ దివాకర్ పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ప్రగతి పనుల లక్ష్యాలకు సంబంధించి శాఖల వారీగా సమీక్షించారు. జిల్లాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టడం జరిగిందని, ఇటీవల లక్నవరంలో 3వ దివిని ప్రారంభించామని తెలిపారు. ఇక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడంతో పాటు అడవులను రక్షించుకోవడమే ధ్యేయంగా ఆయా శాఖ అధికారులు చూసుకోవాలని ఆదేశించారు. ప్లాస్టిక్ వాడకం చేయడం వల్ల ప్రాణాలు పోతాయని, చెట్లను నాటడం వలన ప్రాణాలు నిలుస్తాయని, ప్రతి ఒక్కరూ చెట్లను కాపాడి పర్యావరణాన్ని రక్షించుకోవాలని తెలిపారు. జిల్లాలో ఎంఆర్ఐ పరీక్ష కేంద్రం ఉన్నప్పటికీ ఏజెన్సీ మండలాలైన వాజేడు, వెంకటాపురం మండలాల్లో మరో ఎంఆర్ఐ పరీక్షా కేంద్రాన్ని నెలకొల్పడానికి కలెక్టర్ చర్యలు తీసుకోవాలని సూచించారు. రోగాలతోటి పోకూడదు. ఇది మన ప్రైమరీ డ్యూటీ. డిపార్ట్మెంట్స్ ఫాలో కావాలి. తర్వాత హాస్పిటల్లో కూడా డ్యూటీస్ ఖచ్చితంగా ఇక్కడ సూపరింటెండెంట్ గారు, మీరు అందరు కోఆర్డినేషన్ చేసుకొని డ్యూటీ డాక్టర్ మస్ట్. డ్యూటీ డాక్టర్ ఉన్నప్పుడు డ్యూటీ డాక్టర్ అందుబాటులో ఉండాలి. వాళ్ళు నెగ్లిజెన్స్ గా ఆన్సర్ ఇవ్వడము, పట్టించుకోకపోవడము, నేనేం చేయాలి ఇక్కడ కూర్చొని, లేదంటే ఇట్లా ఉంటే మమ్మల్ని తీసుకుపోయి ఎక్కడ ఇంకా లోపలికి పంపిస్తాం అది చెప్పుకుంటారు. వచ్చిన ఖచ్చితంగా డాక్టర్ మంచి మర్యాదగా ఉండాలి. వచ్చిన పేషెంట్ కి ఒక నమ్మకం, విశ్వాసం, డాక్టర్ మంచిగా చూసిండనే నమ్మకంతో సగం రోగం పోతుంది మీరు ఇచ్చే టాబ్లెట్ కంటే. కాబట్టి ఆ బిహేవియర్ అనేది ఇంపార్టెంట్. అందరికి మనం ట్రీట్మెంట్ మీద ఎంతైతే అవగాహన ఇస్తామో పేషెంట్ తో ఉండే బిహేవియర్ పట్ల కూడా అంత ఒక హ్యూమన్ బీయింగ్ అనేది ఉండాలి, హ్యూమన్ టచ్ అనేది ఉండాలి. అది లేకుండా ఏదేదో అంటే వాళ్ళకి నమ్మకం ఉండదు. అట్లా 2-3 మన హాస్పిటల్లో కూడా సరిగా డాక్టర్స్ యొక్క బిహేవియర్ బాగలేదు అనేది వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా చేయండి.